సందర్భంగానే వాళ్ళకి అవసరమని భావించి చేస్తున్నారు. ఢిల్లీ సీట్లన్నీ ఇప్పుడు కేజ్రీవాల్ దొంగ అని, సిసోడియా దొంగ అని చెప్పడం ద్వారా ఢిల్లీ సీట్లు వాళ్ళు స్వీప్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. అది ఇప్పుడు రివర్స్. అంటే ఒకటి వాళ్ళు తప్పు చేయలేదంటారా వీరయ్య గారు? వాళ్ళ లోపల పెట్టడం తప్పు చేయలేదంటారా? నేను అదే చెప్తున్నా. ఈ కేసులు పెట్టొచ్చు, విచారణ జరపొచ్చు, రుజువైన తర్వాత శిక్షించవచ్చు. ఇదేమి లేకుండా తీసుకుపోయి జైల్లో పెట్టడాన్ని ఏమంటాం? వాళ్ళ అధికారాలను దుర్వినియోగం చేయడమే కదా. ఐటీ అధికారులను, ఈడీ అధికారులు. ఆచార్య గారు క్వశ్చన్ వేస్తున్నారు. ఒక నిమిషం ఆచార్య గారు, వీరయ్య గారు ఒకసారి ఆచార్య గారు చాలాసేపు నుంచి అడుగుతున్నారు. ఆచార్య గారు, ఇప్పుడు వీరయ్య గారు మాట్లాడుతున్నటువంటి మాట తీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే కేజ్రీవాల్ గారు తప్పు చేయలే, అసలు లిక్కర్ స్కామే జరగలే, బీజేపీ ప్రయోజనాల కొరకే వీళ్ళందరినీ కూడా కేసులలో ఇరికిచ్చిర్రు, ఎలక్షన్లలో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇది వీళ్ళ నైజమే కదా, వీరయ్య గారి యొక్క కడుపు నిండున్న కమ్యూనిస్టు భావజాలమే కదా, ఇలా బీజేపీ మీద చదువుతున్నటువంటి బురదనే కదా. ఇలా లిక్కర్ స్కామ్ మీద మాట్లాడుతున్నటువంటి రేపు ఫోన్ ట్యాపింగ్ మీద కూడా ఇదే మాట్లాడతాడు. వీళ్ళ అవసరాల కొరకు ఈ కమ్యూనిస్టు భావజాలం ఉన్న ఇది మాట్లాడకపోతే ఇంకేం మాట్లాడతారు? ప్రశ్న ఈయన కేజ్రీవాల్ గారు తప్పు చేయలేదని చెప్పవాలండి. ఇలా కవిత శుద్ధ పూస అనే తప్పు చేయలేదని చెప్పవాలండి. అసలు అది లేనే లేదని చెప్పవాలండి. ఎందుకు ఇట్లా పడచాటున సపోర్ట్ చేయడం ఎందుకు? డైరెక్ట్ చెప్పమనండి. వీరయ్య గారు, ఇప్పుడు నేను మాట్లాడిన విషయాలన్నీ ఆచార్య గారికి స్పష్టంగానే వినబడే ఉంటాయని నేను అనుకుంటున్నా. నేను మాట్లాడే కూడా మాట్లాడివ్వండి. అసలు మాట్లాడిన అందరూ మోడీలుగానే తయారవుతున్నారు ఏంటి? నాకు ఆశ్చర్యంగా కాదు వీరయ్య గారు, ఇప్పుడు వాళ్ళ నాయకుడిని మీరు ఆ స్థాయిలో విమర్శలు చేసినప్పుడు ఖచ్చితంగా ఉంటది. వాళ్ళకి ఎందుకు ఉండదు చెప్పండి? ఎంతైనా విమర్శించవచ్చు. మాట్లాడుతుంటే మీరు మాట్లాడేది మీకు కూడా వినపడుతుంది. మాట్లాడివ్వండి, అంత భయపడొద్దు, మాట్లాడివ్వండి. మీరు చేసే పనులు శుద్ధ పూసలు అయితే, అంత కరెక్ట్ పనులు మీరు చేస్తే మీకు మాట్లాడివ్వండి. నన్ను మాట్లాడిస్తే కదా మీ గోత్రాలు అర్థమయ్యేది. భయపడుతున్నారంటేనే అర్థమవుతుంది. నన్ను మాట్లాడినటువంటి అడ్డం పడుతున్నారంటేనే అర్థమవుతుంది మీరు ఎంత భయపడుతున్నారు. కాసేపు జనాన్ని కూడా వినివ్వండి. ఎంత ధైర్యం ఉంటే మీరు వినండి, చెప్పండి. అందుకే విననివ్వండి. టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? ప్లీజ్. ఇప్పుడు ఇవాళ నేను చెప్పిన ప్రతిదీ వారికి స్పష్టంగా వినబడుతోంది అనేది ఇప్పుడు ఆయన చేస్తున్న ఆర్గ్యుమెంట్ని బట్టి నాకు అర్థమవుతోంది. అందుకని వినబడక కాదు, తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నంలోనే ఆయన అబద్ధాలు మాట్లాడారనేది నాకు అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కేజ్రీవాల్ తప్పు చేసిందని కానీ చేయలేదని కానీ, కవిత తప్పు చేసిందని కానీ చేయలేదని కానీ, అసలు లిక్కర్ కేసు నిజమని కానీ అబద్ధమని కానీ నేను మాట్లాడలేదు. నేనేం మాట్లాడాను? చాలా స్పష్టంగా కేసు పెట్టొచ్చు, విచారణ జరపొచ్చు, రుజువైన తర్వాత ఎవరి మీద రుజువైతే వాళ్ళని శిక్షించవచ్చు. అదేమి లేకుండా ఒక ఆరోపణ చేయడం, తీసుకుపోయి జైల్లో పెట్టడం, ఇది అప్రజాస్వామికం.